ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా స్కానింగ్ సెంటర్లో, డయాగ్నోటిక్స్ సెంటర్లో నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ హెచ్చరించారు. గత కొంతకాలంగా జిల్లాలో తమ మాస్ మీడియా అధికారులు వివిధ స్కానింగ్ సెంటర్లో ఆర్ఎంపీ వైద్యశాలలపై దాడులు నిర్వహిస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ఒక ఆర్ఎంపీ సెంటర్ను కూడా సీజ్ చేశామని, ఆర్ఎంపీలు పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోవడం కూడా నేరమని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రైవేటు హాస్పిటళ్ల నిర్వహణపై కూడా ప్రత్యేక నిఘా ఉంచామని, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఎవరైనా మేల్, ఫీమేల్ సంబంధించి ఎవరికైనా తెలియజేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణతో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా డయాగ్నోస్ సెంటర్ కావచ్చు, స్కానింగ్ సెంటర్స్ కావచ్చు నడిపితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ మన ముందు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. జిల్లాలో దాదాపుగా గల్లీకి ఒక డయాగ్నోస్ సెంటరు, స్కానింగ్ సెంటర్స్ ఏర్పడుతున్నాయని తెలుస్తుంది మనకు. ఇవి వాస్తవంగా ప్రతి ఒక్కటి నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? వాటి మీద ఏమైనా మీరు ప్రత్యేక విచారణలుగా చర్యలు కానీ తీసుకుంటున్నారా? సో మనకి స్టేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెక్రటరీ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు, కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ప్రతి ఒక్క డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, హాస్పిటల్ కానీ, ఎనీ బిహెచ్ఎంఎస్ కావచ్చు, బియుఎంఎస్ కావచ్చు, ఎనీ సర్వీసెస్ ఇచ్చేటువంటి సెంటర్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అటువంటి వాళ్ళు లేకుండా, వాళ్ళ ప్రాపర్ సర్టిఫికేట్స్ కానీ దానికి కావాల్సిన అర్హత లేకుండా చేస్తూ ఉంటే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని దాన్ని క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ అటువంటివి గల్లీ అని చెప్పేదానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. గల్లీ అని నేనైతే అంత కాదు. దానికి ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉంటారు. దానికి సంబంధించినటువంటి డెమో సెక్షన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా స్కానింగ్ సెంటర్లకు సంబంధించి పిఓఎంహెచ్ఎన్ గారు ఇన్ఛార్జ్ ఉంటారు. ఓవరాల్ మీద డిప్యూటీ, ఆ తర్వాత డిఎంహెచ్ఓ గారు ఉంటారు. సో ఈ సిస్టంలో ఎక్కడైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇవి చేయడం జరుగుతూ ఉంది. రెగ్యులర్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకొని కొన్నింటిని మూసివేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కానింగ్ సెంటర్స్లో ఎవరైనా కూడా లింగం గురించి, సెక్స్ డిస్క్రిమినేషన్ ఎవరైనా చెప్పగలిగితే వారిని కూడా మనం వార్నింగ్లు ఇవ్వడం, యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనం 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంటుంది. సో వాళ్ళకి సంబంధించి ఒకవేళ అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారని చెప్పి ఉద్దేశంతో డెకాయ్ ఆపరేషన్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సెంటర్స్లో సార్, డయాగ్నోస్ సెంటర్స్లో రక్త సేకరణ విషయంలో కావచ్చు, స్కానింగ్ చేయడంలో కానీ అర్హులైన వారు లేరు, కొన్ని నడుస్తున్నాయనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద మీరు ఏమైనా స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ రెగ్యులర్గా ఇప్పుడు తిరగమనే చెప్తున్నాను. ఎక్కడికక్కడ మా మెడికల్ ఆఫీసర్స్కి అయితేనేమి, మిగతా కంప్లైంట్స్ వచ్చినదైతేనేమి, మా రెగ్యులర్గా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ చేసే దాంట్లో కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇది చేసిన తర్వాతనే మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా చేయాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే వాళ్ళ స్థాయికి మించి కూడా కొంతమంది వైద్యం చేస్తున్నట్టు తెలిసింది. నిన్న మొన్న మీరు కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్ కూడా మీరు క్లోజ్ చేయడం జరిగింది. అటువంటి వాటి మీద కూడా మీరు మరిన్ని ఏమన్నా చర్యలు? ఖచ్చితంగా వాళ్ళ అసోసియేషన్కి సంబంధించి కూడా వాళ్ళ ప్రెసిడెంట్ని వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వారు ఎటువంటి ప్రాథమిక వైద్యానికి తప్ప ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నిషేధం. వాళ్ళు డాక్టర్ అని పెట్టుకోవడం కూడా తప్పే. ఇటువంటి చేసిన వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా టైం ఇస్తూ వాళ్ళందరినీ కూడా అటువంటివన్నీ కూడా ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఒక 1 వీక్ బ్యాక్. సో ఇప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా మా మెడికల్ ఆఫీసర్స్తో పాటు కూడా ఫీల్డ్ లెవెల్లో చూసి అటువంటివి ఏమన్నా ఉంటే కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ డాక్టర్స్కు మన డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏమన్నా అవగాహన కార్యక్రమాలు అంటే వారి పరిధి గురించి ఏమన్నా మీరు చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది వరకు ఆల్రెడీ చెప్పారు అందరికీ. ప్రతిసారి వాళ్ళకి అసోసియేషన్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటే వాటిల్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు కొంతమంది
ప్రీవియస్ గవర్నమెంట్స్ చేసినటువంటి దీనిలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని మేము చేస్తున్నాం కదా సార్ అని చెప్పడం జరుగుతూ ఉంది. బట్ అట్లాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయడం జరగదు. ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, మందులు అమ్మడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే, ఎటువంటి బెడ్స్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నదంటే ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఎక్కడున్నా ఉంటే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారి మీద క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ముఖంగా కూడా వారిని ఇంకొకసారి ఇటువంటి చర్యలు జరగకుండా చూడాల్సిందిగా మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వార్నింగ్ అనుకోవచ్చు, దీన్ని ఇంకోటన్నా అనుకోవచ్చు మీరు. సో ఐ విల్ టేక్ ఎ వెరీ సీరియస్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్. నిన్న మొన్న కూడా మీరు యాక్చువల్గా మీ ఆధ్వర్యంలో మీ ఆదేశాల మేరకు కూడా అధికారులు కరెక్టే పనిచేస్తున్నారు, చాలా స్పీడ్గా చేస్తున్నారని కూడా ఉంది. సంతాన సాఫల్య కేంద్రం సంబంధించి కూడా నిన్న మొన్న కూడా కొంతమందికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కొత్తగా ఎవరైనా సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వెనక ముందవుతున్నారో తెలిసింది. దీనికి మీకు సపరేట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిత్ర న్యూస్ ఛానల్ నుండి ఎంవి రమణ, మహబూబ్ నగర్.